వచ్చే పాటలు చక్కగా పాడాలి. నాకు వచ్చే కాదు, నాకు బోల్డ్ పాటలు వచ్చు. బోల్డ్ పాటలు వచ్చు అంటే పాడాలా? అందులో బోల్డ్ అని వద్దు, కొన్ని 2 పాటలు పాడు. రాళ్ళ వీధిలో నచ్చున్నది సరసానికి రమ్మన్నది, సరసానికి రమ్మన్నది తిరిగిలేక పొమ్మన్నది. రాళ్ళ వీధిలో బిడ్డలాడుతున్నది నేను కన్ను కొట్టలేదు, మెల్ల పట్టేస్తే కన్ను కొట్టాను. ఇలాంటి పాటలు అయితే కాదు, ఇటువంటి కాదా? అయితే ఈ పాట చింపిరి చుట్టుదాన చెవ్వెరకలు చుట్టుదాన చేతులగ్గి పెట్టుదాన ఉంగరాలు మట్టుదానరా నేను పెట్టడం దాని కాను కాను బాబా దన్న కాదు బాబా పలసర బైక్ మీద రార బాబా, నేనటంటే కాదు బాబా పలసర బైక్ మీద రార బాబా. కళ్ళు తెచ్చినాను పాకలోని పెట్టినాను పంచంచం తెచ్చినాను గారు మొక్క ఇచ్చినాదరా పాకలోనికి నువ్వు రార బాబా పేకల మూతాగేసి పోర బాబా పాకలోనికి నువ్వు రార బాబా పేకల మూతాగేసి పోర బాబా. ఆ పథకాల అమ్మాయి పద పద చూచింది పక్కకైన పిలిచింది మంచమైన ఎక్క మందరా ఎక్కిన మంచమైన ఎక్కిన మంచమేమో ఒప్ప మందిరా అలికొచ్చిన వరకు నన్ను ఆపమందిరా, ఎక్కిన మంచమేమో ఒప్ప మందిరా అలికొచ్చిన వరకు నన్ను ఆపమందిరా. నేనేం చేస్తాను నేను పరిగమలు ఎదవని ఈ పనికి వచ్చిన ఎదవా. అవును నువ్వు పాడినా నువ్వు ఆడినా నీతో నేను పాడినా ఆడినా అన్నయ్య ఒప్పుకోవడం లేదురా. ఆడు ఉడికిపోతాడు, ఉడికిపోతాడా? ఏమి ఆడు తింటే వాళ్ళు తిన్నవాడు. నేను అడుగుతున్నాను చెప్తావా? ఏంటో ఇలాంటి పాటలేం కాదు, ఇటువంటి పాటలేం కాదా? మరి ఎటువంటి పాటలు? చక్కగా సంగీతంతో కూడుకున్న పాట నాకు కావాలి. నీకొచ్చా? నీకు రాదా? నీకొచ్చా? నాకు వచ్చు. నీకొస్తే పాడు. నీకు రాదని ఒప్పుకో. సరే నాకు రాదు. రాదా? అయితే నేను పాడేటప్పుడు కానీ ఆడేటప్పుడు కానీ మధ్యలోకి రాకూడదు. కొద్దిగా మధ్యకి మధ్య కదా ఎదవా అడ్డగా రాకూడదు. తిన్నగా రావాలా? అడ్డగంటే తిన్నగంటే ఏంట్రా? మరి మీద రెడ్డిలో బాధగా ఉంది. అది కాదురా, అడ్డకు వచ్చావనుకో కోచి చేతిలో పెడతాను. ఏడు కోసత్వు ఏ దొరుకుతుంది? ఏడు కోసత్తు బయట పెట్టి అప్పన బయట పెట్టాలా? పెట్టపోతే అక్కడ తెలుస్తుంది. సరే గాని నీ కాలు కోసేస్తున్నావు. కాలు దొరకపోతే చెయ్యి కోసేస్తున్నావు. చెయ్యి దొరకపోతే కాయ కోసేస్తున్నావు. ఏమి కాయ? మీదకాయ. నీ కిందకాయ అనుకో. కిందకాయ ఏంటి? మీదకాయ ఏంటి? నీ తలకాయరా. కిందకాయ అంతా గుండుకాయ. నీకు నమస్కారం. నేను పాడినప్పుడు ఆడినప్పుడు వాడు అడ్డగా వచ్చాడు అనుకో బాగోదు. మరి మధ్యన గోడ కట్టియా. సగా తోడు బిడ్డు తెచ్చినాను అప్పా సోంపేటెల్లి నేను చోడు పిండ తెచ్చినాను, సోంపేటెల్లి నేను చోడు పిండ తెచ్చినాను. అది ఎగ్గు చెరక పెట్టిందోలప్ప, నేను తోటయ్యమన్నానోలప్ప, అది ఎగ్గు చెరక ఇది పరమెల్లి విత్తని గారు తెచ్చినాను, ఇది పరమెల్లి నేను విత్తని గారు తెచ్చినాను. అదే ఒక్కదాన్ని అడిగిందోలప్ప, ఆ విత్తని గారు వద్దాందోలప్ప, అదే ఒక్కదాన్ని అడిగిందోలప్ప. అప్ప ఇది పరమెల్లి నేను ఇసునగర్ర తెచ్చినాను, ఇది పరమెల్లి నేను ఇసునగర్ర తెచ్చినాను.
అడిగిందోలప్ప నాకు చేసిన గర్ర వద్దందోలప్ప అది ఉసాసాను అడిగిందోలప్ప తుమ్ముకూరెళ్ళి నేను చెప్పుకొని తెచ్చినాను తుమ్ముకూరెళ్ళి నేను చెప్పుకొని తెచ్చాను కోరవల్లమన్నాడోలప్ప అదే ఉట్టు పులుసు వండిందోలప్ప నేను కోరవల్లమన్నాడోలప్ప అదే ఉట్టు పులుసు వండిందోలప్ప అప్ప దుంకురెళ్ళి నిన్ను చెప్పకుండా తెచ్చినాను దుంకురెళ్ళి నిన్ను చెప్పకుండా తెచ్చినాను కోరవండమన్నానోలప్ప అది ఒట్టు పులుసు వండిందోలప్ప నేను కోరవండమన్నానోలప్ప అది ఒట్టు పులుసు వండిందోలప్ప ఏంట్రా నీ బాధలు నీ బాధలు ఏంటి రేపు మనకి డేట్ ఎక్కడ రేపా ఎక్కడా ఎక్కడ ఎక్కడ భూమి మీద ఏరగొట్టాం ఏరగొట్టాం కదా మా ఇద్దరం ముందు వెళ్ళిపోతాం ఎవరిద్దరు మా ఇద్దరమే చెల్లిని వా బండిలో గొప్ప పెరక గోధుమ ఒక తవక అంటుంది నిద్ర ఏంటి అవగాహన ఉందిరా అంటే ఎరక ఉంది కదా నిద్ర పట్టట్లేదు నీ ముఖానికి అన్ని కావాలరా మా ఇద్దరం ముందు వెళ్ళిపోయాం అనుకో మేము ఏదో రూమ్ తీసుకుని మా బాధలు మేము పడతాం ఏం బాధ అంతే పడుకోతాం నీకు అలాంటి బాధలు కూడా ఉన్నాయిరా అంతే మనిషికో బాధ ఉంటది గాజులు తెచ్చిరాం గాజులు తెప్పించి చేతికి వెయ్యించు గాజులు తెప్పించి చేతికి వెయ్యించు నాకు నచ్చకుంటే వెళ్ళి చీరలు ఇప్పిర మామయ్యో చీరలు ఇప్పిరా ఓ చీరలు ఇప్పిర మామయ్యో చీరలు ఇప్పి అన్నాడు ఫస్ట్ గాజులు తేవాలన్నాడు దానికి బాగుంది కానీ అదేంటి ఇప్పుడు చీరలు ఇప్పమంటాడు చీరలు ఇప్పడం అంటే నువ్వు తప్పుగా అర్థం చేసుకో మీ ఆడవారి క్యాంప్ బయలుదేరేటప్పుడు మంచి చీర కట్టుకుని వెళ్తారు తిరిగి వచ్చాక ఆ చీర నలిగిపోద్ది నిప్పేస్తారు ఒరే చీర చక్కగా మార్చుకుంటాము వేరే డ్రెస్ వేసుకుంటాము అవును మరి వేరే రాసేటే మరి ఉన్న మాట చెప్తాను నైట్ వేసుకుంటా అదైతే డోర్ కట్టినకు ఉంటుంది పాడేటప్పుడు కానీ నువ్వు పాడేటప్పుడు కానీ నేను మధ్యలోకి వచ్చాను అనుకో నీ ఎడక్కలు ఉందా దాని చెప్పు ఉందా ఆ చెప్పు తీసి ఆ చెప్పు తీసి అమ్మాయి ఆ చెప్పు తీసి వీడి పళ్ళు రాలు దరిద్రుడా పాడుదు నా గీతం గమతలి సదలి మొదలి పాడుదు నా గీతం గమతలి సదలి మొదలి పాడుదు నా గీతం గమతలి సదలి మొదలి పాడుదు నా గీతం నిద్ర వచ్చేలోగా కలలుగానేలోగా నిద్ర వచ్చేలోగా కలలుగానేలోగా తారపదాగా నువ్వులలుగలాగు తారపదాగా నువ్వులలుగలాగున పాడుదు నా గీతం గమతలి సదలి మొదలి పాడుదు నా గీతం రాజకుమారా నా పాట నీ శ్రీనగవుల సింధులాట ఓ రాజకుమారా నా పాట నీ శ్రీనగవుల సింధులాట ఆట పాటలలో నా అప్సరసులాగూడి ఆట పాటలలో నా అప్సరసులాగూడి జల్లునా మది జల్లునా నా పాట పాడరా నా ఆట ఆడరా తా నిలసాస సాస నిలసాస సాస నిలసా
మదన మదన పాడుదునా గీతం సంగీతం అవునరా ఓకే ఇలా పాటలు పాడేవానే గాయకులు అంటారు ఇలా ఎంతో మంది కవులు గాయకులు జన్మించారు అలాంటి వారిలో వాల్మీకి మహర్షి అనేవారు ఒక్కరే ఆయన రచించిన రామాయణంలో అతి ముఖ్య ఘట్టమైన శ్రీ సీతారామ కళ్యాణం అనే బుర్రకథను ఈ రోజు ఈ గ్రామంలో ఈ వేదికపై చెప్పుకుంటూ ఉన్నామరా నాయన అమ్మాయి ఈ రోజు గ్రామంలో నరసనపేటలో సీతారామ కళ్యాణం చెప్తావు అవును చాలా చక్కగా చెప్పాలి నేను చెప్తున్నాను కానీ నువ్వు జాగ్రత్తగా వినాలి అవును సరేనా లేకపోతే అదుపులో పెట్టుకో లేకపోతే మళ్ళీ అదే మన ఇక 4 కోసేస్తాను 4 కోసేస్తాను పనులే ఇకపోతే రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు మీ అమ్మగట అన్నాడా ఆడ అమ్మగట అన్నాడా కాదు వీళ్ళ అమ్మగట అన్నాడా దరిద్రుడా ఈ నోట్లో నోరు పెట్టకూడదురా నాయన ఈ నోరు పెట్టిన కుక్క నోట్లో నోరు పెడితే మంచిది అదైతే మంచిది 4 రకాలు ముట్టుకుని వస్తుంది చిన్న పిల్లలు పెద్ద అమ్మాయి కాదు ఆయన అంత మంచోడు ఆయన కోసమే చెప్తారు మా ఊరు మంగళ రావణాసురుడు ఓహో మీ ఊరు మంగళ రావణాసురుడు మంచోడేనా ఆయనకి ఎంత టాలెంట్ అనుకోను టాలెంట్ కూడా ఉందా ఏంటది అదేటండి కస్ 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 గీగి అంటే ఏంటి బాంబు పేర్లు అడుగుంటది అవును మరి కస్ 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 గీగి అంటే కస్ కస్ కటింగ్ చేసింది గీ గీ అంటే గడ్డం గీసి మరి అదే చేస్తారు వాళ్ళు కానీ ఆయన చాలా మంచోడు అమ్మ చాలా మంచివాడు 150 రూపాయలు ఆయన జేబులు ఉందనుకో షాపుకి తాళం వేసేస్తాడు ఎక్కడికి వెళ్తాడు శేషలమ్మ గుడికి నువ్వు సంసారం కాదు సేది మేస్టవే అప్పుడు ఇప్పుడు అయింది అనుకో ఏం చేస్తాను మన ఇద్దరికి లాస్ట్ అగ్రిమెంట్ సిరిపోద్దు ఆ రావణాసురుడు కాదు లంకాధీశ్వరుడైన రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు అంతేకాదురా నాయన మహాతపస్శాలి రావణాసురుడు కొన్ని వేల సంవత్సరాలు శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై భక్త ఏమి వరములు కావాలనో కోరుకోనైనా అన్నాడు అవును అమ్మాయి గారు నువ్వేమనుకోనంటే ఒక 10 నిమిషాలు పరమశివుడు అనుకో పరమశివుడుగా నేను ఉండాలి ఎందుకురా ఉండాలి అయిపోదు ఒక 10 నిమిషాలే ఏటైపోదేంటి పరమశివుని దగ్గర ఉంచాలి నేను నేను రావణ బ్రహ్మను అనుకో మరి శివుడి గుడి ముందు ఏముంటది ఈడి పెద్ద పంది అనుకో నందీశ్వరుడు పెట్టుకోకురా అవును నిజమే అమ్మాయి మరి ఆ పరమశివుడు గుడి పక్కన ఏముంటది ఆత్మలింగం అది ఎక్కడ ఉంటది గుడి మధ్యలో ఉంటుంది అయితే ఆవిడ ఆత్మలింగం అనుకో ఆవిడ ఓకే గురుగారు నమః శివాయ ఓం 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 నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర మహాదేవ చెంబో చంకర గట్టు మీద కంకర నీ మూత పెద్ద అంకర శంకర పరమేశ్వర పరంధామ సారకంద కిలో ఎంత తెలుసా 84 రూపాయలు శంకర పరమేశ్వర నా చూడవా నేను అలాగా అంటాను శంకర నీ చూపించవా దర్శిని బాగు శంకర పరమేశ్వర పలకవా నువ్వు పలకవైతే నేను పొల్లునే నీ బీప్ మీద రాస్తాను రారా శంకర నీకేడు తక్కువ చేశాను